నా గురువు కూడా కేసీఆర్ గారు. 1985 మేము ఇద్దరం కలిసి ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 times నాకు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇక్కడికి నేను వచ్చినా అంటే ఇది మా కేసీఆర్ గారు గొప్ప. అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహము, కేసీఆర్ గారి చొరవ వల్లనే 2 times నాకు ఇవ్వడం జరిగినది. నా ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ వెంబడే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాజకీయం కూడా ఇప్పుడు కొన్ని వ్యవస్థ మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఈ విషయం చెప్పడం జరుగుతుంది. అలాగే సెకండ్ టైం కూడా వేరే పాత్రని తీసుకున్నాను, పశువుల కావలిని తీసుకుంటానని చెప్పుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర, జై గోమాత. అన్నగారు టీటీడీ బోర్డు మెంబర్ ఉంటే, అన్నగారు మీరేమో సిద్దిపేట కదా, ఇక్కడ బోర్డు మెంబర్ ఎట్లా అయ్యారంటే అప్పుడు చెప్పారు కేసీఆర్ గారు 2 times నామినేట్ చేయించారు. అప్పుడు గవర్నమెంట్ జగన్ గారు చెప్పి 2 times బోర్డు మెంబర్గా ఉంటే చాలా మందికి నార్మల్ గా ఎవరు వచ్చిన నేను ఆయనకు డైరీ ప్రెజెంట్ చేస్తున్నా, కొంచెం ఇట్నే పట్టుకోగలరా 2 నిమిషాలు వచ్చే వరకు. అంటే ఆయనకున్న అభిమానం, ఆ ప్రేమ నాకేం పరిచయం లేదు, ఫ్రెండ్స్ కాదు, రిలేషన్ కాదు, చుట్టరికం ఏది లేదు. బట్ నేను రామానుజ సినిమా చేస్తున్నా అనగానే నన్ను తీసుకెళ్లి మా ఫ్యామిలీని తీసుకెళ్లి ప్రోటోకాల్ దర్శనం చేయించి ఇలాంటి వాడే ఆ బోర్డు మెంబర్ ఉండాల్సింది అని చెప్పిన వ్యక్తి మా మురళి రాములు గారు. అంటే అంత ఆత్మీయత ప్రేమ ఉన్న వ్యక్తి ఈ రోజు వచ్చినందుకు చాలా సంతోషపడుతూ, మరి ఇప్పుడు రాయన్ కొండ వేణుమూర్తి గారు స్పందించవలసిందిగా, మాజీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, వారు మా బంధువు, నా శ్రేయోభిలాషి 25 years గా. అదేవిధంగా బల్లె వేణుమాధకు కూడా వేదిక మీదకి రావాల్సిందని కోరుతున్నాను. జై హో రామానుజ ఆల్ ఇన్ వన్ అయినటువంటి సాయి వెంకట్ గారు, మిత్రులకి నమస్కారం. అసలు ఈ టైటిలే జనాన్ని ఆకర్షిస్తుంది. జై హో రామానుజ అనే టైటిలే జనాన్ని మొత్తాన్ని కూడా సినిమాకి లాక్కొస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు రిలీజ్ చేసినటువంటి అన్ని సాంగ్స్, ఎవరి సాంగ్స్ మ్యూజిక్ చేశారు కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. మ్యూజిక్స్ అని చాలా బాగున్నాయి. తర్వాత చరిత్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రామానుజుల గురించి చిరంజీవి స్వామి గారి విగ్రహం సమతామూర్తి పెట్టినప్పుడు రామానికి వీరా అని అనుకున్నాం. కానీ ఇలాంటి సినిమా అవసరం ప్రస్తుత సమాజంలో కూడా అవసరం ఉంది. ఈ ప్రజల్లోకి తప్పక వెళ్ళాలి. యంగ్ జనరేషన్కు ఈ చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ చరిత్ర వారు చెప్తున్నందుకు అభినందనలు. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు సార్. ఈ సినిమాకి 3 సంగీత దర్శకులు పనిచేయడం జరిగింది. మొదటగా జయసూర్య, అదేవిధంగా వెంకట్, హర్ష ఆల్సో ఇందులో సంగీతంలో ఇన్వాల్వ్ అయ్యాడు. హర్ష కూడా 3 సంగీత దర్శకులు, అదేవిధంగా 3 సాహిత్య రచన. ఈ సంగీతంలో మా ప్రవళికది ఇన్వాల్వ్మెంట్, మా ప్రసన్న ఇన్వాల్వ్మెంట్, సాహిత్యంలో ఇన్వాల్వ్మెంట్, ఇలాగా ఇది సమిష్టిగా చేసినప్పుడు నాకు 2017లో పరిచయం అయినప్పుడు నేను జయసూర్యకి చెప్పాను, జయసూర్య నాకు అద్భుతమైన సినిమా చేయాలని ఉంది అన్నప్పుడు ఒక అద్భుతమైన సాంగ్ రాసుకొని వచ్చాను. అప్పటి నుండి జయసూర్య 2017 నుంచి అంటే దాదాపు 7 years, 7 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం. అలాగే వెంకట గారని ఆయన కూడా అంతే. అలాగే హర్ష ఆల్సో సాహిత్యం కానీ ఇలాగా 4-5 దీన్ని సమిష్టిగా చేసి ఈరోజు మ్యూజికల్ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పేలాగా ఈ సినిమా ఉంటుంది. మా జయసూర్య అందరికీ నమస్కారం. జై హో రామానుజ. అసలు ఇటువంటి సినిమాలో అవకాశం రావడం అంటే పూర్వజన్మసుకృతమై ఉండాలి, తల్లిదండ్రులు చేసినటువంటి పూజాపరమైన ఉండాలి. ఎందుకంటే లైన్ సాయి వెంకట గారు దాదాపు 600 సినిమాలకు పైగా స్పాన్సర్ చేశారు. ఎన్నో కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు. చాలా మంది సంగీత దర్శకులు, రైటర్స్ ఎవరికి కాల్ చేసినా కూడా కానీ నాకు ఈ అవకాశం రావడం అనేది నిజంగా భగవత్ రామానుజుల వారి ఆశీస్సులు అనుకుంటున్నాను. ఏదైనా ఈ పాటలు చేసినా కానీ, సంగీతం చేసిన పాటలు రచించినా కూడా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ఉందో స్పందన దీవెన కాబట్టి మేము ఈ విధంగా ఇటువంటి పాటలు చేయగలిగాము. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడే అదే టైంలో మా వేణుమాధవ్ కూడా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మా
జయసూర్య కూడా వేణువాదం మీద కూడా అద్భుతమైన పాట రాశాడు. అలాగే అంటే మంచి సాహిత్య విలువలు ఉన్న వ్యక్తి. దాదాపు 40 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ తీశాడు. నేను ఆ రోజే చెప్పిన 2017లో నువ్వు ఎన్ని సినిమాలు చేసినా కూడా నా సినిమాతో నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ అవుతావు అని చెప్పాను. 40 సినిమాలు చేసి ఉంటావు కదా, ఇంకెక్కువ చేశావు. 40 నాకు తెలుసు. అన్ని సినిమాలు చేసినా కూడా ఇంకా రికగ్నేషన్ రాలేదు. బట్ జయహో రామానుజ ద్వారా ఒక బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ లో నువ్వు చేరుతావని చెప్పిన ఆ రోజు మాట ఇచ్చిన, ఇప్పుడు కూడా అదే. సో అలాగా ఇది మా బల్లెం వేణువాదం నా ఫ్రెండ్. అదే కాకుండా ఆయన కల్చరల్ అసోసియేషన్ ద్వారా ప్రతి ఎన్నో కార్యక్రమాలు చేసి అవార్డ్స్ ఇస్తూ రిలీజ్ చేస్తూ సినిమా డైరీ తీస్తూ నాకు శ్రేయభిలాషిగా ఎప్పుడు నా తోడుగా ఉంది కదా. నువ్వు ఇలా చేయమ్మా, ఇలా చేస్తున్నావు, బాగుంది అని చెప్పి నా శ్రేయభిలాషి బల్లెం వేణువాదం మాట్లాడుతున్నాను. అది ఇచ్చినప్పుడు అంటే ఇది